అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మన తిరుచానూరు బైపాస్ దగ్గర ఉన్న తాజ్ హోటల్ దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నామండి. ఈ తాజ్ హోటల్ దగ్గర మనకు ఒక ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఈ తిరుచానూరు బైపాస్ సరౌండింగ్స్ చూసుకుంటే చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చండి. ఈ జంక్షన్ దగ్గర నుండి సరౌండింగ్స్ మొత్తం కూడా చాలా ఫాస్ట్గా అయితే డెవలప్ అవుతున్న ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి రావడం జరిగిందండి. టోటల్గా మనకి 1230 స్క్వేర్ ఫీట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది. మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకుంటే టీకుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సేఫ్టీ పర్పస్ మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. టోటల్గా మనకి ఎస్ఎస్ మెటీరియల్ అయితే యూస్ చేస్తున్నారు. మనకి స్టైర్స్ చూసుకున్నా మనకి గ్రానైట్ అయితే ఇచ్చున్నారండి. ఎస్ఎస్ రైలింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి సరౌండింగ్స్ చూసుకున్న అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో చాలా బ్యూటిఫుల్ ఏరియా అని చెప్పుకోవచ్చండి. క్లాస్గా అయితే ఉంటుంది ఏరియా మొత్తం కూడా. మనకి డోర్ చూసుకున్నా మనకి మెయిన్ డోర్ అండ్ ఫ్రేమ్ చూసుకున్నా మనకి టీకుడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చేయించున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా చేయించున్నారు. మనం ఎంటర్ అవ్వగానే మనకి లివింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుందండి. చాలా స్పేషియస్గా అయితే రావడం జరుగుతుంది. మనకి పిఓపి వర్క్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారు. అండ్ మనకి పూజా రూమ్ కూడా సపరేట్గా అయితే ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరుగుతుందండి. మనకి కిచెన్ చూసుకున్న మనకి ఓపెన్ టైప్ మాడ్యులర్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. క్యాబినెట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. అన్నీ కూడా గ్లాస్ ఫినిషింగ్ అయితే రావడం జరుగుతుంది. వాటర్ ప్రూఫ్ క్యాబినెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రానైట్ కౌంటర్ టాప్ అయితే ఇచ్చున్నారండి. మనకి షింక్ చూసుకున్న ఎస్ఎస్ సింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మనకి యూటిలిటీ ఏరియా అండి. మనకి వాషింగ్ మిషన్ కానీ గ్యాస్ పెట్టుకోవడానికి ప్రొవైడ్ చేస్తున్నారండి. సేఫ్టీ పర్పస్ మనకి సేఫ్టీ గ్రిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా అయితే ఇచ్చున్నారు. మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నా మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చేయించున్నారండి. చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారు. మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకి ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి కూడా ప్రొవిజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి వాష్రూమ్ చూసుకున్నా మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వాల్ టైల్స్ అప్ టు 6 ఫీట్ వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటీ స్కిడ్ టైల్స్ అయితే ఇచ్చున్నారు. వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇచ్చున్నారండి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. మొత్తం ఇంటీరియర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే చేయించున్నారండి. మనం చూడొచ్చు మనకి వార్డ్రోబ్స్ అన్నీ కూడా స్లైడింగ్ టైప్ వార్డ్రోబ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి బాల్కనీ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇచ్చున్నారు. సరౌండింగ్స్ అన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఈ ఏరియా అయితే ఉందండి. ప్రైస్ చూసుకుంటే 63 lakhs అయితే చెప్తున్నారండి. స్లైట్ నెగోషియేషన్ అయితే ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. విత్ వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. యాంటీ స్కిడ్ టైల్స్ అండ్ వాల్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అన్డివిడెంట్ షేర్ చూసుకుంటే 8.3 అంకణమ్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇది మనకి కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా యాంటీ స్కిడ్ టైల్స్ అయితే యూజ్ చేస్తున్నారండి. మనకి పార్కింగ్ ఏరియా మొత్తం కూడా. మీరు ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే మన ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.